హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభ. మొత్తానికి మరొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే మలై కాజా. చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, మంచిగా అయితే కుదిరిందండి మలై కాజా. నేనైతే ఎప్పుడూ చేయలేదు, కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మలై కాజా. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు నేనైతే ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో చూడండి. ఎంత జ్యూసీగా, సాఫ్ట్గా, మంచిగా కుదిరింది. నేను ఇంత చక్కగా కుదురుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. చాలా చాలా మంచిగా కుదిరిందనమాట. ఇంతకీ మీకు మలై కాజా అంటే ఇష్టమా? నాకైతే చాలా చాలా ఇష్టము. స్వీట్స్ నేను తక్కువ తింటాను, వాటిల్లో మలై కాజా అలాగే కోవా కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఇంక పెద్దగా ఏం తినను, ఎంత ఇష్టమైందన్నా కొంచెమే తింటానమాట. ఇదండి ఎలా ప్రిపేర్ చేయాలో మొత్తానికైతే చూసేద్దాము. నేనైతే 2 లీటర్స్ పాలైతే తీసుకున్నానండి. అవి కూడా ప్యాకెట్ పాలైతే కాదు, బర్రె పాలే 2 లీటర్స్ అనమాట తీసుకున్నాను. అవి బాగా మనము మరిగించుకొని విరగొట్టుకోవాలన్నమాట. నేను దానికోసం వెనిగర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. చూడండి, వెనిగర్ కొంచెం వేసాను, అలాగే కొంచెము ఉప్పు కూడా నేను యాడ్ చేస్తాను అనమాట. వేసిన తర్వాత మనము బాగా మరిగించుకోవాలి. పాలు ఇరిగేంత వరకు గెంటితోటి ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలండి. కొంచెం సాల్ట్ అలాగే నిమ్మ రసం కూడా వేసాను. ఎందుకంటే నాకు వెనిగర్ తోటి వెంటనే నాకు పాలు విరగలేదు. కొంతమంది అంటారు వెనిగర్ వేస్తే పాలు విరుగుతాయని, కానీ ఎందుకు నాకైతే విరగలేదు. అలాగే కల్లుప్పు వేసినా కానీ విరగలేదనమాట. ఉప్పు వేస్తే పాలు విరుగుతాయి అంటారు, అది వేసినా విరగలేదు. అందుకని నేను థర్డ్ చాయిస్గా నిమ్మరసం అయితే తీసుకున్నాను. నిమ్మరసం వేసిన తర్వాత వితిన్ సెకండ్స్లో పాలు అయితే విరిగిపోయాయి. మీరు చూసేయండి. చూడండి, నిమ్మరసం అయితే వేస్తున్నాను. పాలు చూడండి మీరే, చాలా ఇమీడియట్గా విరిగిపోయాయి అన్నమాట. గంటికి తెలుస్తుంది కదా పాలు విరిగిపోవడము. ఇలా పాలు విరగొట్టుకొని మనము అలాగే మరిగించుకోవాలండి. ఎంతసేపు అంటే కొంచెం బాగా మనకి కోవా అనేది వచ్చేంత వరకు మనము ఇలాగే మరిగించుకోవాలి. దాని చూడండి, పాలు అయితే విరిగిపోయింది కదా, అలా మరిగించుకోవాలి. మిగిలిన ప్రాసెస్ కూడా మనము చూసేద్దాం. చూడండి, పాలంతా దగ్గరికి అయితే వచ్చేసాయి విరిగిపోయి. మనము గడ్డలు లేకుండా కొంచెం కొంచెంగా మొత్తం స్మూత్గా గంటితోటి అలా అనుకుంటూ ఉండాలి. చాలా వరకు వాటర్ అయితే ఇంకిపోయాయి, అలాగే చాలా వరకు దగ్గర అయితే పడిపోయింది కదా. నేను 2 లీటర్స్ పాలు తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ గోధుమ పిండి నేను యాడ్ చేస్తున్నాను అనమాట. 2 కప్స్ ఆశీర్వాద్ గోధుమ పిండి నేను యాడ్ చేశాను. చూడండి, కొంచెం మరి డ్రై అయిపోకూడదు. ఆ కోవా అనేది కొంచెం వాటర్గానే ఉండాలి. మనము బయట వాటర్ అయితే ఏమీ యూజ్ చేయకూడదు అనమాట. అంతా తేమంతా వాటిల్లోనే, పాలల్లో వచ్చే వాటర్లోనే మనం తీసుకోవాలి. 2 కప్స్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం అంతా కలుపుకుందాము. చూడండి, కొంచెము ఇప్పుడే కదా వేసాం, వేడివేడిగా ఉంది. చల్లారి పెట్టుకొని ఈ విధంగా బాగా కొంచెం నెయ్యి కలుపుకొని, అలాగే సోడా పిండి, బేకింగ్ సోడా 2 వేసుకొని మెత్తగా అంత సాఫ్ట్గా వచ్చే విధంగా మనము ముద్ద చేసుకోవాలన్నమాట.
కోవా కోవా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి, గోధుమ పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట. ఆ విధంగా చాలా సాఫ్ట్గా మనము చేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా నొక్కితే ఈ విధంగా మనకి సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఆ తర్వాత పాకం కూడా నేను రెడీ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి పక్కనకి పెట్టేద్దాం. పాకం కోసం నేను బ్రౌన్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. అదేనండి తాటి బెల్లం పొడి అనమాట. ఒక 2 కప్స్ అయితే తీసుకున్నాను. 2 కప్పులు మైదాకి 2 కప్పులు ఇది సరిపోతుంది అనమాట. మనం పాకం అయితే చేసుకుంటున్నాము. దీనికోసం కొంచెము 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 2 కప్స్కి 1 కప్పు వాటర్ వేసుకొని ఆ తర్వాత ఒక 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మరిగించుకోవాలి. చూడండి ఇలా మరిగించుకుంటున్నాం కదా. మరి గట్టి పాకము అలాగే తీగ పాకం రానవసరం లేదండి. కొంచెం లేత పాకం వస్తే సరిపోతుంది. అంటే మనము చేత్తో పాకం తాగినప్పుడు కొంచెం మనకి అతుక్కుంటుందా లేదా పాకము అంతా వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పాకం కూడా చేసుకున్నాం కదా, పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసుకొని బాండిల్లో దాన్ని కొంచెం బాగా హీట్ చేసుకోవాలి. ముద్దలు నేను చూపించాను కదా, ఆ విధంగా ముద్దలు చేసుకొని పక్కనైతే నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో అయితే వేసేసుకున్నాను అన్నమాట. ఇలా ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం ఈ మలై కాజావి ముద్దలు అనేవి సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. హైలో పెట్టుకుంటే పైనంతా మాడిపోతాయి, కానీ లోపలైతే ఉడకవన్నమాట. అందుకని సిమ్లో పెట్టుకొని మనము నిదానంగా ఓపిక చేసుకోవాలన్నమాట.
వాటిలన్నిటిని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని ఇలా పాకంలో మనము డిప్ చేసుకోవాలి. పాకంలో బాగా డిప్ చేసుకొని పాకము మలై కాజాకంతా కలిసే విధంగా మనం డిప్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ డిప్ చేసుకుంటే సరిపోతుంది. పాకాన్ని బాగా ఇవి మలై కాజావి బాగా పీల్చేస్తాయి అన్నమాట. అంతేనండి, ఎంత సింపుల్గా ఈజీగా ఏమీ మలై కాజా అయితే రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇంత చక్కగా కుదురుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, అంత బాగా కుదిరింది. లాస్ట్లో మనము స్వీట్ షాప్ స్టైల్లో చక్కెర కూడా వేసేసుకున్నాము. ఇంకెందుకండి, మనము ఇంట్లోనే మలై కాజాలు చేసేసుకోవచ్చు. నాకు 2 కప్పుల గోధుమ పిండికి 25 మలై కాజాలు వచ్చాయి. చాలా బెటర్ కదా. అలాగే ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా చాలా సూపర్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మనము ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ కదా. అలాగే బయట స్వీట్ షాపుల్లో ఒక పీస్ 25 రూపీస్ పెట్టుకునే కన్నా మనం ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది. పండగలకు కానీ ఎప్పుడైనా మనం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. సింపులే, అంత పెద్ద కష్టమేం కాదు, చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మీరు తినాలనిపిస్తుంది, మళ్ళీ మీరు ట్రై చేస్తారనమాట. మొత్తానికి మలై కాజా అయితే రెడీ అయిపోయింది. చూడండి, లాస్ట్లో మనము స్వీట్ షాప్ స్టైల్లో ఇలా చక్కెర పైనే అది చల్లేసుకుంటే పర్ఫెక్ట్ మలై కాజా అయితే మనకి రెడీ అయిపోతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరున థ్యాంక్స్.